హలో బ్రదర్, మీకు చిన్న టాస్క్ ఇస్తా. మీరు మార్కెట్లో వన్ ఆఫ్ ది హైలీ పాపులేటెడ్ సెగ్మెంట్లో నుంచి ఒక ప్రోడక్ట్ తీసి అమ్మాలి. సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఒక పాల మార్కెట్ కంపెనీ ఇస్తాను. దాంట్లో మీరు ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మాలి. మీరు ఏ స్ట్రాటజీ వాడతారు? స్టడీ చేస్తే యావరేజ్గా 24 నుంచి 30 రూపాయల రేంజ్లో ఉన్నాయి కదా హాఫ్ లీటర్ పాల ప్యాకెట్. నేను పాల ప్యాకెట్ రిలీజ్ చేసేవైతే నా నిఖిల్ అనే పాల ప్యాకెట్ నేను 22 రూపాయలకి లేదా ఇంకా చవకగా 20 రూపాయలకి రిలీజ్ చేస్తాను. నేనేం పిచ్చోని కాదు, దీన్నే ప్రైస్ పెనిట్రేషన్ అంటారనమాట. ఏం చేస్తానంటే మార్కెట్లో అందరికంటే కూడా చవకగా రిలీజ్ చేస్తా. సో దాట్ మిగతా ప్యాకెట్లు వాడే వాళ్ళందరూ కూడా నా ప్రోడక్ట్ టెస్ట్ చేస్తారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. నచ్చితే ఆ ప్రోడక్ట్ నుంచి నా ప్రోడక్ట్ మూవ్ అవుతారు. అప్పుడు నెమ్మదిగా దాని మీద రూపాయి, దాని మీద రూపాయి, దాని మీద రూపాయి అలా 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 పెంచుకుంటూ పోతాను అనమాట. ఈ కాన్సెప్ట్నే ముఖ్యంగా జియో కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. జియో అందరికి ఫ్రీ సిమ్లు ఇచ్చాయి. ఆ తర్వాత స్టోరీ అందరికీ తెలిసిందే కదా. సో లెట్ మీ నో ఇఫ్ యూ అగ్రీ విత్ మై థాట్స్ అండ్ ఇఫ్ యూ గోనా బి యూజింగ్ ద సేమ్ స్ట్రాటజీ. దిస్ ఇస్ క్యూరియస్ నిఖిల్.